హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ మొత్తానికి మ్యాచ్ అయితే గెలిచి సెమీఫైనల్స్కి దర్జాగా అడుగు అయితే పెట్టింది. 4 పాయింట్స్ సాధించి అడుగైతే పెట్టింది. సో మరి ఈ మ్యాచ్ గెలవడం వల్ల కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అండ్ నిన్న హ్యారీ బ్రూక్ తన యొక్క కెప్టెన్సీ మార్క్ అప్ టు ద మార్క్ అనిపించాడు. తను 100 చేయడం వల్ల కూడా కొన్ని రికార్డ్స్ అయితే నెలకొల్పాడు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా మనం రికార్డ్స్ మాట్లాడుకుందాం గైస్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం పరంగా మనం రికార్డ్స్ వస్తే ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 5 టైమ్స్ సెమీఫైనల్ చేరినటువంటి టీమ్గా రికార్డ్ అయితే సృష్టించింది. ఇప్పటి వరకు ఇది శ్రీలంక, పాకిస్తాన్తో సంయుక్తంగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వచ్చేసి 2007, 2010, 2012, 2009లో అయితే వచ్చింది. అదేవిధంగా శ్రీలంక కూడా 2009, 2010, 2012, 2014లో సెమీస్కి అర్హత సంపాదించింది. ఇంగ్లాండ్ వచ్చేసి 2016, 2021, 2022, 2024 అండ్ 2026. సో 5th టైం ఎడిషన్గా అడుగుపెట్టింది సెమీస్కి. ఈ క్రమంలో వరల్డ్ రికార్డ్ని అయితే సృష్టించగలిగింది. అదేవిధంగా ఇప్పుడు హ్యారీ బ్రూక్ 1 సెంచరీ చేయడం వల్ల పలు రికార్డులను అయితే బద్దలు కొట్టాడని చెప్పుకోవచ్చు. ఆ రికార్డ్స్ ఏంటంటే, హ్యారీ బ్రూక్ 1 సెంచరీ చేయడం వల్ల 3 రికార్డులు బద్దలయ్యాయి గైస్. అందులో మొదటిది, ఇప్పటివరకు వరల్డ్ కప్లో ఏ ఒక్క కెప్టెన్ కూడా సెంచరీ చెయ్యలేదు. ఇప్పటివరకు 98 ద హైయెస్ట్గా ఉండింది. 2010లో క్రిస్ గేల్ 98 రన్స్ అయితే చేశాడు అగేన్స్ట్ ఇండియా. తర్వాత 2014లో ఇయాన్ మార్గన్ 91 రన్స్ అయితే చేశాడు. వీళ్ళిద్దరిని దాటుకొని సెంచరీ చేసి మొదటి రికార్డ్ అయితే సృష్టించాడు. అయితే కెప్టెన్స్ కాకుండా సెంచరీస్ చేసినటువంటి బ్యాటర్స్ ఇద్దరు ఉన్నారు. అందులో జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వచ్చేసి 2014లో 116 రన్స్ వేయగా 2021లో జాస్ బట్లర్ 101 రన్స్ అయితే స్కోర్ చేశారు అగెన్స్ట్ శ్రీలంక, అది కూడా. అండ్ వన్ మోర్ రికార్డ్ వచ్చేసి హ్యారీ బ్రూక్ సెంచరీ చేయడం వల్ల ఇప్పటివరకు ఆయన సెంచరీ చేయకుండా ముందు 2012లో పల్లెకల వేదికగా షకీబుల్ హసన్ 84 రన్స్ అయితే స్కోర్ చేసి ఉన్నాడు. అది ద హైయెస్ట్గా ఉండేది. దాన్ని దాటుకున్నాడని చెప్పుకోవచ్చు. 50 బాల్స్లో 100 రన్స్ అయితే చేశాడు. అంతేకాకుండా 47 బాల్స్లో క్రిస్ గేల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 2016లో 50 బాల్స్లో 100 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో తన యొక్క రికార్డ్ని కూడా ఈక్వల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇవి అరుదైన ఘనతలు లిఖించబడ్డాయి. ఇక స్ట్రైట్గా మనం మ్యాచ్ రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. సో దానికి తగ్గట్టుగా పాకిస్తాన్కి అయితే బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. 14 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 7 రన్స్ చేసి ఓపెనర్ సైమ్ అయూబ్ వెళ్ళిపోయాడు. తర్వాత సల్మాన్ ఆగా కూడా 5 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 5 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 2 వికెట్స్ కోల్పోయేసరికి స్కోర్ 27. అక్కడ నుంచి బాబర్ ఆజంతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించబడింది. ఇద్దరు కలిసి 46 రన్స్ అయితే పార్ట్నర్షిప్ నెలకొల్పారు.
అయితే ఇన్నింగ్స్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నటువంటి బాబర్ ఆజం ప్రెషర్కి లోనయ్యి రన్స్ రాని టైంలో షాట్కి ట్రై చేసి వికెట్ అయితే త్రో చేయడం జరిగింది. సత్ఫలితంగా ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి 46 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత ఫకర్ జమాన్ వచ్చారు. ఫకర్ జమాన్ కూడా 25 రన్స్ అయితే చేశాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య 49 రన్స్ పార్ట్నర్షిప్కి కూడా బ్రేక్ పడింది. ఎప్పుడైతే ఫర్హాన్ 63 రన్స్ వేసి తను కూడా ఓవర్ల వ్యవధిలో అవుట్ అయ్యారో కొలాప్సెస్ అనేవి పాకిస్తాన్కి వరుస క్రమంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. లియాన్ డాసన్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు గైస్. తను 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత అదిల్ రషీద్ ఒకటే ఒక వికెట్ తీసుకోగా జాఫ్రా ఆర్చర్ 2 వికెట్లు అండ్ శామ్ కరన్ 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 4. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి ఆదిలోనే చేదు అనుభవం మరొకసారి. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఫామ్ని కొనసాగించుకోలేకపోయాడు, 0కి అవుట్ అయ్యాడు. తర్వాత బట్లర్ కూడా 2 రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 17. అక్కడి నుంచి బెతెల్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నిర్మిస్తున్న క్రమంలో హ్యారీ బ్రూక్తో కలిసి పార్ట్నర్షిప్ ఏదైతే నిర్మించబడుతుందో ఆ టైంలో తను అవుట్ అవ్వడం 8 రన్స్కి. తర్వాత టామ్ అబెండెంట్ కూడా 2 రన్స్కి అవుట్ అయిన తర్వాత స్కోర్ 58 ఫర్ 4. స్ట్రగుల్స్ ఇంగ్లాండ్. ఫస్ట్ పడ్డ 3 వికెట్స్ మొత్తం షాహిన్ షా అఫ్రిడీకే రావడం విశేషం. పవర్ ప్లేలో తను వేసిన 3 ఓవర్లో 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత వికెట్ వచ్చిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. అయితే ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజర్గా అవుతుంది అనుకుంటున్న టైంలో 16 రన్స్ వేసి శామ్ కరన్ అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్తో కలిసి మ్యాచ్ విన్నింగ్ డిఫైన్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి పాకిస్తాన్ క్యాచెస్ని అయితే కొన్ని క్యాచెస్ని డ్రాప్ చేయడమే కాకుండా విత్ ద ఫీల్డ్ ఓవర్ త్రోస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అంటే చాలా వరకు అని చెప్పలేము, వాళ్ళు ఇచ్చింది కూడా జస్ట్ 4 ఎక్స్ట్రాసే. కాకపోతే ఇనీషియల్ టైంలో అంటే ఇంపార్టెంట్ టైంలో వికెట్ తీయాల్సింది పోయి వాళ్ళు ఎక్స్ట్రాస్ అయితే సమర్పించుకోవడం జరిగింది. సో మిస్ టైం అయినా కూడా హ్యారీ బ్రూక్కి నిన్న లక్ అంతా ఫ్యాక్టర్ అయినా చెప్పుకోవచ్చు. మిస్ టైం అయినా కానీ 6కి కూడా వెళ్ళిపోవడం, షాదాబ్ ఖాన్ షాక్కి లోన్ అవ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి. సో ఈ క్రమంలో మ్యాచ్ విన్నింగ్ రేస్ దగ్గరికి వచ్చిన టైంలో తక్కువ రన్స్ కావాల్సిన టైంలో షాట్కి ట్రై చేసి ఎగ్జాక్ట్గా 100 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు హ్యారీ బ్రూక్. ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది. తర్వాత 5 రన్స్ కావాల్సిన టైంలో మళ్ళీ షాట్కి ట్రై చేసి విల్ జాక్స్ 28 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇద్దరు కూడా సెట్ అయిన బ్యాటర్స్ కూడా అవుట్ అయ్యారు. ఏం జరుగుతుంది అనుకుంటున్న టైంలో జేమీ ఓవర్టన్ అవుట్ అవ్వడం, ఇంకా లాస్ట్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ అదృష్టం నుంచి బ్యాడ్ లక్ని మూటగట్టుకోవడం జరిగింది. ఇన్ టైమ్ ఓవర్స్ని ఫినిష్ చేయకపోవడం వాళ్ళు చేసుకున్నటువంటి పెద్ద పనిష్మెంట్. తత్ఫలితంగా 5 ఫీల్డర్స్ ఉండాల్సిన చోట 4 ఫీల్డర్స్ ఉండడం, తర్వాత ఆ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయడం, జాఫ్రా ఆర్చర్ మ్యాచ్ని ఖతం చేయడం జరిగింది. సో 19.1 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే ముగించబడింది. వికెట్స్ చూస్తే షాహిన్ షా అఫ్రిడీకి 4 వికెట్లు వచ్చాయి అండ్ మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. టోటల్గా 8 వికెట్స్ అయితే కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వీళ్ళు కూడా ఇచ్చింది జస్ట్ 4 ఎక్స్ట్రాస్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్. ఇంకా సెంచరీతో ఆకట్టుకుంటున్నటువంటి కెప్టెన్ హ్యారీ బ్రూక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక ఈ రోజటి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ ఒకవేళ న్యూజిలాండ్ కనుక గెలిచిందా శ్రీలంక ఇంటి బాట పట్టక తప్పదు గైస్. ఒకవేళ శ్రీలంక గెలిస్తే
అంతో ఇంతో పాకిస్తాన్కి మ్యాథమెటికల్లీ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు అనేది చూడాలి. ఏమైనా నెట్ రన్ రేట్కి క్లోజ్గా వచ్చారు అనేది కూడా పెద్ద ఫ్యాక్టరీ అవుతుంది. మరి చూద్దాం. చాలా వరకు అయితే సంక్లిష్టమే చేసుకుంది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు సెమీస్ అవకాశాలు. ఒకవేళ న్యూజిలాండ్ కనుక గెలిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కి శ్రీలంకకి దెబ్బనే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.